అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న లైట్స్. నాకైతే ఈ డెకరేటివ్ పీసెస్ అంటే చాలా చాలా ఇష్టం. కొంచెం ఇట్లా ట్రెడిషనల్ వేలో ఉన్నవంటే వెంటనే కొని తెచ్చేసుకుంటా. అది తెచ్చుకునే వరకు ఇక మనశ్శాంతి ఉన్నాయి. కొన్ని ఆన్లైన్లో బుక్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ విండోకి దగ్గరగా ఇట్లా బయట నుంచి చాలా బాగా కనబడుతుంది. చూసారా? దీంట్లో ఒక్కోసారి మనం సాంబ్రాణి స్టిక్ పెట్టుకోవచ్చు. ఒకసారి నేను రోజు శుక్రవారం పూట అప్పుడు ఇందులో దీపం పెడతా. ఇందులోంచి తీసి ఇలా దీనికి ఒక బెండింగ్ వైర్ తోటి దీన్ని హుక్లా తయారు చేసుకున్నా. ఇది చూసారా, ఇదైతే నా హ్యాండ్ బ్యాగ్కి చైన్లా వచ్చింది. దాన్ని ఏమో ఇట్లా పెట్టేసిన హ్యాండ్ బ్యాగ్ చైన్ అన్నమాట. ఇట్లా బెండింగ్ వైర్తో ఇట్లా హుక్లా చేసి దీంట్లో పెట్టేసి ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, ఇందులోనేమో దీపం చిన్న ప్రమిదలు కొనుక్కునే చిన్న చిన్నవి, మీకు ఇప్పుడు అది చూపిస్తా. అది ఇందులో పెట్టేసి దీపం పెడతాను. ఒక్కొక్కసారి ఇందులోనే ధూప్ స్టిక్ కూడా పెట్టేస్తా. దీపం పెట్టినప్పుడు ఇందులోంచి అంతా వెలుతురు చాలా బాగా కనబడుతుంది. అది చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇంకొకటి ఇది చూసారా, లోటస్. ఇది కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ చైన్ తోటి ఇట్లా పెట్టేసాం. ఇది లోటస్. దీనికి ఇందులో తీసేసుకొచ్చేసి ఇది చూడండి, ఇవి నిన్న పెట్టిన దీపాలు, కుబేర దీపాలు వంకోవాలి. ఇందులో మనకి చిన్న చిన్న కుండలు ఉంటాయి చూసారా, వాటిని ఇందులో పెట్టేసి అంటే హైట్ పెరగడానికి కోసం. ఇది లోపలికి పెట్టాను అనుకోండి, ఉంది ఈ దీపం లోపలికి పెడితే కనబడదు కదా, అందుకని దీనిపైన ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ అప్పుడు కొన్నప్పుడు చాలా, అంటే ఇది ఎప్పుడు కొంటానా అనిపించింది. లోటస్ అమ్మవారికి ఇష్టం కదా. ఇది కొంచెం వర్షం అది పడి కొంచెం ఇట్లా అయిపోయింది. ఇది ఒకటి. పండగప్పుడు వీటన్నిటిలో దీపాలు పెడతాం. తర్వాత దీపం పెట్టి చూపిస్తాం. ఇది చూసారా, ఇది ఒకటే. ఇది చాలా మంది అందరి దగ్గర ఉంటుంది. ఇందులో కూడా ఏం చేస్తా అంటే నేను ఇలానే దీన్ని చూడండి, ఇట్లా కింద నుంచి ఓపెన్ చేసేస్తే ఇందులో దీపం పెట్టాను. ఇవన్నీ తీయాలి. ఇది మాకు అద్దాలు ఉన్నాయన్నమాట. ఈ అద్దాల నుంచి జాలి ఇట్లా విండోకి జాలి ఉందన్నమాట. బయటకి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది. చల్లగా వేస్తుంది, ఎంత చల్లగా. వెదర్ చాలా బాగుంది. ఒకటి ఈ విండో దగ్గర ఒకటి పెట్టుకున్నా. ఇంకొకటి చూపించడం మర్చిపోయినాము. ఇక్కడ ఈ దగ్గర తులసి కోట ఉంది కదా, తులసిని పెట్టుకున్నా. తులసిపై ఇట్లా ఆకాశ దీపంలాగా. ఇది ఇందాక మీకు చూపించా కదా, లోటస్ ఇలా. ఇందులో ఇది ఒకటి ఈ విండో దగ్గర ఇది పెట్టుకున్నాం. ఈ బ్రాస్వి చాలా బాగుంటాయి. ఇది ఏమంటే మాకు ఇది వరకున ఉయ్యాలు ఉండేదండి, దానిదన్నమాట చైన్. ఆ చైన్ ఇక్కడ పెట్టేయాను. దీనికి ఒకటి పెట్టేశాను, ఇంకో దీనికొకటి. రెండిటికి 2 చైన్లు సరిపోయినాయి. దానికి ఫస్ట్ అది బ్రౌన్ కలర్లో అంటే ఫేడ్ అయిపోయి తుప్పు తుప్పుగా ఉండేది. దానికి పింక్ కలర్ వేసాను, ఆయిల్ పెయింట్. అప్పుడు బీర్వాకి కలర్ వేసాను చూసారా, ఆ కలర్తో అప్పుడు వేసాను. ఇది కూడా ఈజీగా ఇట్లా తీసుకోవచ్చు. దీంట్లో కూడా దీపం పెడతాను. ఇవన్నీ దీపాలు వెలిగించేసుకొని దీపావళికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. రోజు పెట్టాలనిపిస్తుంది కానీ అంత టైం ఉండదండి. ఉన్నప్పుడైతే పెడతాం.
నా మీద లైట్ పడుతుంది చూసారా, అది ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు లైట్? ఇదే ఈ పైన నాకు చాలా మంచి అనిపిస్తుంది. అంటే డిమ్ లైట్, ఇప్పుడు హోటల్స్లో ఎట్లుంటుంది అట్లా డిమ్గా మంచిగా ప్లెజెంట్గా. ఇది యాక్చువల్గా అయితే యూటిలిటీ ఏరియా, కానీ ఇక్కడ కూడా మంచిగా నీట్గా ఉండాలని ఈ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాం. అరేక ఇంకా చూపిస్తాను. ఇదిగో ఇంకొకటి చూడండి, ఇది చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులు కాదు, చాలా నెలలు కూడా కాదు, చాలా సంవత్సరాలు ఏమవుతుంది. అయితే ఇది అప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇది ఉయ్యాలన్నాను కదా, ఈ ఉయ్యాలు ఇంత ముఖ్యమైన దీనికైతే ఇది కూడా బెండింగ్ వైర్ పెట్టి ఇలా ఒక బట్టల కోసం ఒక రాడ్ పెట్టుకున్నాను అనమాట. మీకు కావాలంటే, మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే తెలుసుకోవాలనుకుంటే నేను దీని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, కింద కామెంట్ చేయండి. ఇది చాలా నాకు ఈజీగా అనిపించింది బట్టలు ఆరబెట్టుకోవడానికి. మళ్ళీ తర్వాత మనం ఇట్లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది చూడండి, బెండింగ్ వైర్ పెట్టేసి దీనికి ఒక హుక్లా తీసుకున్నాం చేసి దీంట్లో దీనికి కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇవి ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ కొంచెం డస్ట్ పట్టుకుపోతుంది. ఇట్లా బాగా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. ఇందులో దీపం పెడితే ఇందులోంచి అద్దాల్లోంచి బాగా కనబడుతుంది దీపం. మీకు ఇవన్నీ పెట్టి చూపిస్తాను. ఇక్కడ ఒక విండో దగ్గర, ఇక్కడ ఒకటి విండో. వర్షం పడుతుంది మంచి. చిన్నగా ఇక్కడైతే ఇదండి. ఇక్కడ కూడా అక్కడ చూసారు కదా ల్యాంప్, సేమ్ అట్లాంటిది. ఇంకొక కొత్త తెప్పించుకున్నా. ఇది ఏమంటే చూడండి, నాకు ఇది ఎప్పటి నుంచో కోరిక అనమాట, ఇది తెప్పించుకుందామని. ఇది నాకు చాలా నచ్చింది. ఎట్లా అంటే మనం ఇట్లా హ్యాంగ్ చేసుకొని పండగలప్పుడు, అంటే ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇందులో కొంచెం పోసుకొని ఫ్లవర్స్ పెడితే చాలా బాగుంటుంది.